ఓకే అమ్మ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జావా ప్రోగ్రామ్ మనం ఇప్పుడైతే ఏమైనా డిస్కస్ చేసే ఎక్సెప్షన్ డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఏంటి? అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను కదా. 10/30/0 or 5/0 ఉందనుకో, 0/something ఈజ్ నథింగ్ బట్ 0, బట్ something by 0 gives the ఇన్ఫినిటీ వాల్యూ అనమాట. సో దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే మనం సింటాక్టికల్గా అన్నీ ఓకే, బట్ ఇక్కడ మనం రాంగ్ వాల్యూ రాంగ్ చేసాం కాబట్టి దట్ ఈస్ ద రన్ టైమ్ ఎర్రర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెప్షన్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్లో మనకి ఏమేమి అర్థమెటిక్ ఎక్సెప్షన్స్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్, ఐఓ ఎక్సెప్షన్స్ చాలా లాట్ ఆఫ్ ఉన్నాయి. 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుందాం. ఓకే, బిల్డ్-ఇన్ ఎక్సెప్షన్స్ అన్నా ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అన్నా ఒకటేనమ్మా. సో ఇక్కడ మనం ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి ఇందాక చెప్పాను కదా. అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ అంటే లైక్ ఇలా అనమాట. సంథింగ్ బై 0 తీసుకున్నాం అనుకో, ఇన్ఫినిటీ చూపించకుండా టోటల్గా ఇన్ఫినిటీ వాల్యూసే వస్తాయి సిస్టమ్ మొత్తం. అలా చూపించకుండా ఉండడం కోసం మనం దాన్ని త్రో చేస్తాం అనమాట. వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది దానికి సమ్ కీవర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ వాట్ అనేది ఈ టాపిక్లో ఏమేమి ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఓకే, అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? ఈ ఎక్సెప్షన్ కండిషన్ అక్కర్డ్ వెన్ అర్థమెటిక్ ఆపరేషన్, ఏవైతే అర్థమెటిక్ డివిజన్ బై 0 ఇవన్నీ వచ్చినప్పుడు వచ్చే ఎక్సెప్షన్, దట్ ఈస్ ద అర్థమెటిక్ ఎక్సెప్షన్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇది ఎప్పుడు వస్తుంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? సపోజ్ మనం A(10) తీసుకున్నాం, బట్ ఐ గివెన్ ద 10, 11, 12, 13 అప్ టు 11 వాల్యూస్ ఇచ్చాను, 11 వరకు ఇచ్చాను. అప్పుడేంటి, ఓన్లీ టేక్ ద 10 వాల్యూస్, 11th వాల్యూ తీసుకోదు కదా. దట్ ఎర్రర్ ఏంటి? దట్ రన్ టైమ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్స్. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఈ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? మనం క్లాస్ అని డిక్లేర్ చేసి సంబంధిస్తాం, దాది కాకుండా క్లాస్ నేమ్ వేరే ఇచ్చి మనం ఆబ్జెక్ట్, సపోజ్ క్లాస్ సిఎల్ అని ఇచ్చాను, సంథింగ్ పోయింది, మనం CLS1 OB అని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో అప్పుడు ఏంటి, CLS1 ఉంది ఇక్కడ, మనం డెఫినేషన్ దీనికి ఏమి ఇక్కడ రాయలేదు, ఓన్లీ CLS అనే రాసాం, అవునా? సో దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటాం క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఫైల్ నేమో మనం some.java అని ఇచ్చాం ఫైల్ నేమ్, బట్ some2.java అని ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, అప్పుడు ఏంటి? దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఐఓ ఎక్సెప్షన్, ఇట్ థ్రోస్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ వచ్చేది రాంగ్ ఉన్నా వచ్చే ఎక్సెప్షన్ ఏమంటాం? ఐఓ ఎక్సెప్షన్, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ అనమాట. ఇది థ్రోన్ వెన్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఇస్ ఫెయిల్డ్, అంటే ఇచ్చే ఇన్పుట్ మనము సపోజ్ 10.5 ఇవ్వాలి, దట్ టైం 10 ఇచ్చాము. యాక్యురేట్ రిజల్ట్ కావాలన్నప్పుడు సమ్ సిచ్యువేషన్లో 10.5 కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు వచ్చే రిజల్ట్ కూడా రాంగ్ ఉంటాయి కదా. దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఏమంటాం? ఐఓ ఎక్సెప్షన్స్. ఓకేనా? ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? మనకి ప్రోగ్రామ్ చేస్తూ ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, 3 అలా చేసుకుంటూ వెళ్తాం. ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. అంటే ఏంటి? ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటే ఇది ప్రాసెస్లో ఉంటుంది. అట్లా జరుగుతుంటే వాటిని థ్రెడ్స్ అంటాం మనం. థ్రెడ్స్ అంటాం. అంటే ఇది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, మల్టీ థ్రెడర్లో వస్తుందమ్మా. సో అప్పుడు ఒకటి స్లీపింగ్ మోడ్లో, ఒకటి వెయిటింగ్ మోడ్లో, ఒకటి ప్రాసెసింగ్ మోడ్లో ఉంటుంది కదా. అప్పుడు వచ్చే ఎక్సెప్షన్ అంటాం మనం ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్స్ అంటాం. నో సచ్ ఫీల్డ్ అంటే ఏంటి? నో సచ్ ఫీల్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? సమ్ పర్టికులర్ ఫీల్డ్ మనం ఉంటుంది అనుకున్నా అక్కడ ఉండకుండా, అంటే పర్టికులర్ వేరియబుల్ ఏమో మనం V1 V2 అని V2 V3 డిక్లేర్ చేస్తాం, బట్ V3 అండ్ V4 అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ V4 మనం డిక్లేర్ చేయాలి, బట్ మనం ఇచ్చాం.
సో అప్పుడు యాక్సెప్ట్ చేయదు కదా, దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటాము మనం ఫీల్డ్. నో సచ్ ఫీల్డ్ ఎక్సెప్షన్స్, no such methods wrong. Some means of method someone and declare something values ఇచ్చారు, బట్ నేను అక్కడ సమ్ వన్ అని కాల్ చేశాను అంటే దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. నో సచ్ మెథడ్ ఎక్సెప్షన్స్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, సమ్ నల్ పాయింటర్ తీసుకున్నప్పుడు వాటిలో మనం ఏదైనా వాల్యూస్ని అసైన్ చేసినా సంథింగ్, ఇది మోస్ట్లీ ఏదేంటి పాయింటర్స్ వచ్చే ఎక్సెప్షన్స్ అనమాట. దట్ ఈస్ ద నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్. అంటే నల్ పాయింటర్ వచ్చిందంటే దట్ ఈస్ నథింగ్, బట్ మనం వీ కెన్ అసైన్ సంథింగ్, దాంట్లోకి ఏదైనా అసైన్ చేయాలనుకుంటే అప్పుడు ఏంటి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, నెంబర్ ఫార్మాట్ మనం తీసుకున్న వాల్యూస్ ఏమో S=10 అని తీసుకున్నాను, బట్ నేను S=C అని ఇస్తాను. అప్పుడు ఇది దిస్ ఈజ్ ద క్యారెక్టర్ వాల్యూ, దిస్ ఈజ్ ద ఏంటి న్యూమరిక్ వాల్యూ. అంటే న్యూమరిక్ వాల్యూని క్యారెక్టర్లో అంటే లైక్ స్ట్రింగ్ వాల్యూని దీంట్లోకి అసైన్ చేయడానికి మనం లాస్ట్ క్లాసులో వేపర్ క్లాస్ యూజ్ చేస్తాం అనమాట. అలా యూజ్ చేయకుండా ఓన్లీ అసైన్ చేసాము, ట్రైంగ్ టు అసైన్ స్ట్రింగ్ వాల్యూ న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూలోకి అసైన్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ని ఏమంటాం, నెంబర్ ఫార్మాటింగ్ ఎక్సెప్షన్. ఓకే, రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటే ఎనీ ఎక్సెప్షన్ డ్యూరింగ్ రన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటాం. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సపోజ్ స్ట్రింగ్ మనం చెప్పాం కదా, స్ట్రింగ్ ఎంత వాల్యూ, స్ట్రింగ్ ఆఫ్ 10 తీసుకుంటున్నా అంటే ఇది నేమ్ ఈక్వల్ టు నేను 5 letters తీసుకున్నాను, బట్ ఇచ్చిన నేమ్ ఏమో రామనా అని ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడ నీవు ఓన్లీ 5 తీసుకోవచ్చు, బట్ ఇక్కడ 6 ఉన్నాయి. అప్పుడు ఏంటి రాదు కదా. దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్, అంటే మనం తీసుకున్న దానికన్నా ఎక్స్ట్రా యాడ్ ఇచ్చాం కదా, బట్టి వచ్చే ఎక్సెప్షన్ అంటాం స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకే, దిస్ ఈజ్ ద built-in exceptions. Then next, user-defined exceptions. User-defined exceptions ఎప్పుడు అవుతుందంటే trying to enter negative salary into employee. సాలరీ ఎవరికైనా ఎంప్లాయీ మైనస్ ఉంటుందా, ఉండదు కదా. బట్ ఇక్కడ ఏంటి, మనం నెగిటివ్ శాలరీలో -1000 రూపీస్ -2000 ఇస్తారు ఎవరైనా సాలరీ, అట్లా ఇవ్వరు కదా. బట్ మనం మైనస్ పెట్టి సాలరీని ఎంటర్ చేస్తాం, వచ్చే ఎర్రర్ ఏమంటారు, యూజర్ డిఫైన్. అంటే యూజర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దట్ ఈస్ ద యూజర్ డిఫైన్. అటెంప్ట్ టు విత్డ్రా మోర్ దాన్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్. ఇప్పుడు సపోజ్ నా అకౌంట్లో 5000 ఉన్నాయనుకో, నేను 6000 డ్రా చేస్తాను అనుకుంటే వస్తాయా, రావు కదా. సో దట్ టైప్ ఆఫ్ ఎర్రర్. ఓకే, అటెంప్ట్ అంటే రాంగ్ పిన్, ఏటీఎం నెంబర్స్ పిన్ నెంబర్ సపోజ్ 4212 అని ఉందనుకోండి అమ్మ నా నెంబర్, నేను 321010 అలా కొడితే వస్తుందా, రాదు కదా. అది దట్ ఈస్ ద యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. Trying to enter digit in a name. Digits, I mean suppose నా డిజిట్స్ని నేను సపోజ్ ఏదైనా వాల్యూస్ని మనం ఏంటి లైక్ నేమ్ అంటే ఏంటి, క్యారెక్టర్ తీసుకుంటాం. నేమ్ బదులు మనం ఏం చేస్తాం, 101020 అని ఎంటర్ చేస్తాం అనుకో, దట్ టైం నేమ్ ఇవ్వాల్సింది, క్యారెక్టర్ ఇవ్వాల్సింది డిజిట్లో ఇస్తే దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ట్రైంగ్ టు ఎంటర్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అండ్ మనం ఎవరి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు కానీ మనం మర్చిపోయినప్పుడు కానీ వాల్యూస్ ఏంటి నేమ్స్ కానీ పాస్వర్డ్ కానీ రాంగ్ ఎంటర్ చేస్తే దోస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటారు. ఏంటి, నెగిటివ్ శాలరీ, ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ మోర్ అమౌంట్ డ్రా చేయడం అనుకోవడం, రాంగ్ పిన్ ఎంటర్ చేయటం ఏటీఎంలో, అంటే నెంబర్స్ బదులు క్యారెక్టర్స్ ఎంటర్ చేయడం, క్యారెక్టర్స్ బదులు నెంబర్స్ ఎంటర్ చేయడం, యూజర్ వర్డ్ పాస్వర్డ్ మర్చిపోవడం కానీ వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇవి రెండు రాంగ్ ఇస్తారు కదా. దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఏమంటారు, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్
ఏమి యూజ్ చేస్తామంటే వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం సమ్ కీస్ యూజ్ చేస్తాం. దోస్ ఆర్ ద ట్రై క్యాచ్ బ్లాక్స్ అనమాట. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.